వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో నియామకాలకు సంబంధించిన అంశాలను చూద్దాము. సో జనవరి 2024 నుంచి మనకు ఏప్రిల్ వరకు, సో అంటే 4 నెలల పాటు 4 months పాటు ఏవైతే ఈ అపాయింట్మెంట్స్ అనేవి జరిగినాయో ఆ అంశాలన్నింటినీ కూడా మనం చూద్దాము. అయితే ఇందులో మనం కేటగరైజేషన్ చేసినాము. సో మొత్తం ఏ అపాయింట్మెంట్ జరిగినట్టు కాకుండా ఈ మధ్యకాలంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఏం మార్పులు వచ్చినాయి, ఆ తర్వాత మిలిటరీ, ఆ తర్వాత సిఏపిఎఫ్, తర్వాత ఎడ్యుకేషనల్ విద్యాపరమైన నియామకాలు, ఆ తర్వాత మనకు పరిపాలనాపరమైన నియామకాలు, ఈ విధంగా ఎక్కడికక్కడ మనం విడదీసి చదువుకోవడం ద్వారా ఈజీగా గుర్తుంటాయి. సో ముందుగా రాజ్యాంగపరమైన అంశాలు చూస్తే మనకు ఆర్టికల్ 1 నుంచి 100 దాకా, సో ఆర్టికల్ 1 నుంచి 100 వరకు ఏమేమి నియామకాలు కావచ్చు, అపాయింట్మెంట్స్ కావచ్చు, ఏమేమి ఉంటాయి, రైట్. ఒకటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక ఉంటుంది, అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మనకు మంత్రిమండలి నియామకం ఉంటుంది. ఎవరు నియమిస్తారు? కేంద్ర మంత్రిమండలి కాబట్టి రాష్ట్రపతి నియమిస్తారు. అండ్ అదేవిధంగా అటార్నీ జనరల్, క్యాబినెట్ ఉంటుంది, అటార్నీ జనరల్ ఉంటుంది, అండ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది, అండ్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక, రాజ్యసభ సభ్యుల నామినేషన్ అనేవి ఉంటాయి. 1 to 100 మధ్య ఈ అంశాలు మనకు ఉంటాయి. మనకు తెలిసిందే, అంటే మనం విడదీసి చదువుకోవడం ద్వారా ఈజీగా గుర్తుంటాయి. మనకు 101 to 200 మధ్య ఎవరెవరు ఉంటాయి? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు ఉంటాయి, కాగ్ నియామకం ఉంటుంది, గవర్నర్ల నియామకాలు ఉంటాయి. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే 124, అండ్ కాగ్ అంటే 148, అండ్ గవర్నర్లు అంటే 155 ప్రకారం ఈ 3 నియామకాలు మాత్రమే 101 to 200 మధ్య ఉంటాయి. మనకు 201 నుంచి ఓకే, సో 201 నుంచి 300 మధ్యగాన చూస్తే, 201 to 300 మధ్యగాన చూస్తే మనకు ఏమేమి ఉంటాయి, రైట్. 200 ఆర్టికల్ 17 ప్రకారము హైకోర్టు న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా 239కి వచ్చేసరికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ క్యాబినెట్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి క్యాబినెట్లకు సంబంధించినవి ఉంటాయి. ఆర్టికల్ 280 ప్రకారం మనకు ఆర్థిక సంఘం అనేది ఉంటుంది. అండ్ 301 to 3 ఇంకా మనకు లాస్ట్ ఆర్టికల్ వరకు 301 అవతల మనకు చివరి ఆర్టికల్స్ ఉంటాయి కదా, సో అవి అక్కడ మనకు యూపీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్స్ ఉంటాయి ఆర్టికల్ 316 ప్రకారం. అదేవిధంగా ఎన్నికల సంఘం ఉంటుంది ఆర్టికల్ 324 ప్రకారం. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ 338 అండ్ 338 ఉంటాయి. భాషా కమిషనర్ల నియామకాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం విడదీసినాం కదా. ఇప్పుడు ఏ బ్లాక్లో ఏమేమి జరిగినాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 100 మధ్య, 1 to 100 మధ్య ఏమేమి అనుకున్నాం? మనకు ప్రెసిడెంట్ ఇవన్నీ అనుకున్నాం కదా. అయితే రాజ్యసభ సభ్యులకు సంబంధించి నామినేషన్ అంశాలు ఉన్నాయి. సో సుధామూర్తి వీరిని భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. అదేవిధంగా సత్నామ్ సింగ్ సంధు, సో వీరిని కూడా మనకు రాజ్యసభకు భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. వీళ్ళిద్దరూ ఇటీవలి కాలంలో నామినేట్ అయిన వాళ్ళు. రాజ్యాంగంలో ఆర్టికల్ 80 clause 3 ప్రకారం, 80 clause 3 ప్రకారము వీరు ముగ్గురు కూడా నియామకమైనారు. సో చాలా చాలా ముఖ్యమైన అంశాన్ని మనం డిస్కస్ చేసినాము. సో 80 clause 3 ప్రకారం నిజానికి భారత రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేయగలరు. ఆర్ట్స్, లిటరేచరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్ అనే విభాగాల్లో. అందులోంచి ఈసారి వీళ్ళిద్దరిని కూడా అపాయింట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకు రైట్ 1 to 100 మధ్య అయిపోయింది. 101 to 200 మధ్య, 101 to 200 మధ్య. సో ఏమేమి అనుకున్నాం మనం? సుప్రీంకోర్టు న్యాయమూర్తి చూడండి ఇక్కడ ప్రసన్న బి వరాలే. మరి ఈయన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండినాడు. ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేశారు భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 124 ప్రకారము సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. మరి ఇక్కడ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే, ఆయనని సుప్రీంకోర్టుకు అపాయింట్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఏం ఆర్టికల్ అని చెప్పుకుంటున్నాం మనం? ఆర్టికల్ 124. అండ్ నెక్స్ట్ మనకు
ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ల నియామకం అనేది ఉంటుంది. కానీ ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్లు తమ రాజీనామా పత్రాలను భారత రాష్ట్రపతికి ఇస్తారు. సో అదే అంశం ఇక్కడ ఉన్నది. తమిళసై సౌందరరాజన్ తెలంగాణ పుదుచ్చేరీలకు గవర్నర్గా పనిచేసిన వారు. అదేవిధంగా బన్వర్లాల్ పురోహిత్ ఈయన పంజాబ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినారు. వీళ్ళిద్దరు కూడా తమ తమ పదవులకు రాజీనామా చేసినారు. సో తమిళసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి వారు రెండవ గవర్నర్, ఎట్ ద సేమ్ టైం తొలి మహిళా గవర్నర్. అండ్ వీరు రాజీనామా చేసినారు, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినారు. సో ఈ ఎన్నికల్లో వారు పోటీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా బన్వర్లాల్ పురోహిత్ ఈయన వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినారు. పంజాబ్లో ఆయన ఆగస్ట్ 2021 నుంచి విధుల్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా మనకు వార్తల్లోను. అంటే ఏ ఆర్టికల్స్ మనకు వార్తల్లోకి వచ్చినాయి? 18 ఆర్టికల్ 80 ఆర్టికల్ 80 వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 80 1 to 100 మధ్య ఇది ఒక్కటే వార్తల్లో ఉంది మనకు మొదటి 4 నెలల్లో. నెక్స్ట్ ఆర్టికల్ 124 వార్తల్లో ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 156 వార్తల్లో కూడా వచ్చింది. ఇంకా కాన్స్టిట్యూషనల్ పరంగా ఏమేమి వచ్చినాయి? నెక్స్ట్ 201 to 300 మధ్య మనకు కేవలం ఒకటి ఇప్పుడు వార్తల్లో ఉన్నది. సో అది ఆర్టికల్ 280. సో ఆర్టికల్ 280 ప్రకారం 16వ ఆర్థిక సంఘాన్ని నియమించినారు భారత రాష్ట్రపతి. మరి 16వ ఆర్థిక సంఘానికి ఎవరు చైర్మన్ అయినారు అంటే అరవింద్ పనగారియా. సో నీతి ఆయోగ్కు మొట్టమొదటి వైస్ చైర్మన్గా పనిచేసిన వారు అరవింద్ పనగారియా, ఆయన చైర్మన్ అయినారు. మరి సభ్యులుగా ఎవరెవరు నియమించినారు అంటే అజయ్ నారాయణ్ జా, అన్నీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజ్యాధ్యక్ష, మనోజ్ పండా అండ్ సౌమ్యకాంతి ఘోష్ వీళ్ళందరినీ నియమించినారు. ఈ సౌమ్యకాంతి ఘోష్ ఎవరైతే ఉన్నారో వీరు పార్ట్ టైం మెంబర్ అన్నమాట. ఓకే, పార్ట్ టైం మెంబర్. మిగతా అందరూ కూడా ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నారు. సో 201 to 300 మధ్య ఈసారి మనకు కేవలం ఒక ఆర్టికలే వార్తల్లోకి వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జనవరి టు ఏప్రిల్ చేస్తున్నాం. మేలో మనకు నియామకాలు ఏమి ఉండకపోవచ్చు ముఖ్యమైనవి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. జూన్లో మనకు మొదటి అంశానికి చాలా మార్పులు వస్తాయి, రైట్? సో మనం కేవలము 80 అనుకున్నాం కదా, మరి జూన్ నెలలో ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మరి ఫలితాలను బట్టి ప్రధానమంత్రిని, మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. సో అప్పుడు మనం ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు ఆర్టికల్ 74, 75లో, రైట్? సో నియామకాలకు సంబంధించి రైట్, ప్రధానమంత్రిని ఎవరిని, మంత్రులుగా ఎవరిని నియమించినారు అని చెప్పి. సో అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటే తర్వాత కాలంలో ఈజీగా ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడి వరకు 200 అయిపోయింది. 301 to అదర్ ఆ పైన శీల్వర్ధన్ సింగ్ రాథోడ్ ఈయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మెంబర్ అయినాడు. సో మరి భారత రాష్ట్రపతి ఆర్టికల్ 316 ప్రకారము ఆర్టికల్ 316 ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ను అదేవిధంగా యూపీఎస్సీ మెంబర్స్ కూడా నియమిస్తారు, రైట్? మొట్టమొదటిసారిగా మనకు యూపీఎస్సీ 1926లో ఏర్పడింది. లీ కమిషన్ సూచన ప్రకారం ఇది ఏర్పడింది. సో 316 ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ఈ యూపీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్స్ నియమిస్తారు. ఇప్పుడు కేవలం మెంబర్ నియామకానికి సంబంధించింది మాత్రమే జరిగింది. కాకపోతే ఈ మెంబర్స్ని కొంతకాలం తర్వాత మనకు పెద్దగా అడగవచ్చు. చైర్మన్ అయితే ఎప్పుడైనా అడుగుతుంటారు. ప్రస్తుతం మనకు ఎవరు చైర్మన్గా ఉన్నారు చాలా సందర్భాల్లో చెప్పిన గొప్ప ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అని చెప్పి మనోజ్ సోని ఆయన ఉన్నారు. నెక్స్ట్ మనకు ఎలక్షన్ కమిషనర్స్. సో ఆర్టికల్ 324 కూడా వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 316 వార్తల్లోకి వచ్చినట్టే ఆర్టికల్ 324. మరి ఈ ఆర్టికల్ ప్రకారము జ్ఞానేష్ కుమార్ అండ్ ఎస్ఎస్ సంధు వీళ్ళిద్దరిని కూడా ఎలక్షన్ కమిషన్ సభ్యులుగా నియమించినారు భారత రాష్ట్రపతి, రైట్? సో ఆర్టికల్ 324 వార్తల్లోకి వచ్చింది. అండ్ ఆర్టికల్ 338. సో ఆర్టికల్ 338 ప్రకారం మనకు నేషనల్ కమిషన్ ఫర్ రెసిస్ ఉంటుంది. సో మరి కిషోర్ మక్వానా చాలా ఇంపార్టెంట్. కిషోర్ మక్వానా ఆయనను నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆ పదవిలో అపాయింట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం లవ్ కుష్ కుమార్
ఈయనను మెంబర్ ఆఫ్ ఎన్సిఎస్సి, ఓకే, మెంబర్ ఆఫ్ ఎన్సిఎస్సిగా కూడా అపాయింట్ చేశారు. సో ఇవి ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన నియామకాలు, కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్స్ అన్నమాట. రైట్. నెక్స్ట్ మిలిటరీ నియామకాలకు వస్తే, సో మిలిటరీలో నేరుగా మనము నావికాదళము, వైమానిక దళము, పదాతి దళము, దీని తర్వాత సిఏపిఎఫ్లకు వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర ద్వివేది. సో ఈయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అన్నమాట. ఫిబ్రవరి 15వ తేదీన బాధ్యతలు చేపట్టినారు. సో మనకు కొత్తగా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఎవరు వచ్చినారు అని అంటే ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ దినేష్ కే త్రిపాఠి. సో ఈయన చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, ఓకే, వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అంటే నావికా దళానికి వైస్ చీఫ్గా వచ్చినారు. సో ఇప్పుడు పదాతి దళానికి ఉపేంద్ర, నావికా దళానికి దినేష్, వీళ్ళిద్దరు ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నాగేంద్ర సింగ్, ఈయన మనకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ చేతక్ కార్ప్స్ అని ఉంది. ఈ చేతక్ కార్ప్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా మనకు సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. హీఈస్ ద 34th జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ చేతక్ కార్ప్స్గా ఆయన ఉన్నారు. నెక్స్ట్ ఉపాల్ కుందు, ఈయన మనకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎట్ ద సదరన్ నేవల్ కమాండ్, నావికా దళానికి సంబంధించిన దక్షిణ కమాండ్ అనమాట. నావికా దళానికి సంబంధించిన దక్షిణ కమాండ్లో ఈయన మనకు ఓకే చీఫ్ ఆఫ్ స్టాఫ్గా అపాయింట్ అయినారు. సో మిలిటరీకి సంబంధించిన నేరు నియామకాలు అవన్నీ. అండ్ సిఏపిఎఫ్కు కాన మనం చూస్తే ఐపీఎస్ ఆఫీసర్ లవ్ కుమార్, ఈయన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్గా అపాయింట్ అయినారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి ఇన్స్పెక్టర్ జనరల్. మనకు మేలో మరొకరిని కూడా నియమించారు ఇదే హోదాలో, బట్ ఏప్రిల్ దాకా మనం ఓకే చూస్తున్నాం. సో ఇన్స్పెక్టర్ జనరల్గా మనకు లవ్ కుమార్. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ప్రధానమంత్రిని రక్షించేందుకు ఉద్దేశించిన ప్రత్యేకమైన విభాగం ఇది. ఇందిరాగాంధీ హత్య అనంతరం మనకు దీన్ని ఏర్పాటు చేసినారు. సో యాక్చువల్గా గతంలో దీనికి ఏం విధులు ఉండేవంటే ప్రధానమంత్రితో పాటు ప్రధానమంత్రి ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే తల్లి, తండ్రి, వైఫ్, పిల్లలు, ఇమ్మీడియట్ రిలేషన్స్ అనమాట వీళ్ళు. రైట్. సో వీళ్ళను రక్షించేందుకు ఉద్దేశించి ఉండింది. కానీ 2019లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. కేవలం ప్రధానికి మాత్రమే వీళ్ళు భద్రత కల్పిస్తారు. సో ఈ విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది మనకు ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు నలిన్ ప్రభాత్ అండ్ దల్జీత్ సింగ్ చౌదరి ఇద్దరికీ ఒకే పోస్ట్లా కనబడుతుంది. అంటే మనకు చాలా బుక్స్లలో, చాలా మ్యాగజైన్స్లలో అదేవిధంగా ఇదే రాశారు, కానీ క్లారిటీ ఇవ్వాలని చెప్పి రెండు అట్లాగే నేను పెట్టినాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏదైతే ఉందో, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దానికి డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్ ఉన్నారు. ఇది కరెక్ట్. మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్ ఉన్నారు. మరి ఇక్కడ దల్జీత్ సింగ్ చౌదరికి కూడా ఉంది కదా అంటే జరిగింది ఏంటంటే ఈయన యాక్చువల్గా సశస్త్ర సీమా బల్కు నేతృత్వం వహిస్తున్నారు. ఈయనకు ఈ నెల ఫిబ్రవరిలో అదనపు బాధ్యతలు అప్పగించినారు. అడిషనల్ ఛార్జ్ అన్నమాట. సశస్త్ర సీమా బల్కు ఉంటూనే ఈయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి అయినారు. ఇప్పుడు నలిన్ ప్రభాత్ని ఆయనను ఫుల్ టైమ్గా నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఫుల్ టైమ్గా నియమించినారు. మరి ఈయన ఇప్పుడు దేనికి ఉన్నట్టు అంటే సశస్త్ర సీమా బల్కు ఉన్నట్టు అదే ప్లేస్లో ఉన్నారు. సో కాబట్టి చాలా మ్యాగజైన్స్ కానీ, చాలా ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కావచ్చు, రౌండప్లు బుక్లలో, అదేవిధంగా వివిధ పత్రికల్లో వస్తున్న వాటిల్లో కూడా ఇదే వస్తూ ఉన్నది. సో ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తెలియక వాళ్ళు పొరపాటు చేసి ఉండవచ్చు. కాబట్టి క్లారిటీగా ఉండండి. దల్జీత్ సింగ్ చౌదరి ఇప్పుడు సశస్త్ర సీమా బల్కు నేతృత్వం వహిస్తున్నారు. నలిన్ ప్రభాత్ అనే ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్. సో ఇది ఏప్రిల్లో జరిగింది, ఇది ఫిబ్రవరిలో జరిగింది యాక్చువల్గా. రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అనురాగ్ అగర్వాల్ ఈయన పార్లమెంటరీ భద్రతకు సంబంధించి బాధ్యత వహిస్తున్నారు. యాక్చువల్గా మనకు పార్లమెంట్ భద్రత ఢిల్లీ పోలీస్ చేతిలో ఉండింది, ఢిల్లీ పోలీస్. కానీ ఇటీవలి కాలంలో ఏం చేశారు, దాన్ని సిఐఎస్ఎఫ్కి అప్పగించారు. సో సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ప్రస్తుతం ఒక మహిళ దానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో మీకు అందరికీ పేరు స్ట్రైక్ అయి ఉంటుంది, షేర్ చేసుకోండి. రైట్. సో అనురాగ్ అగర్వాల్ అనే అతను పార్లమెంటరీ సెక్యూరిటీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తూ ఉన్నారు. రైట్. అండ్ సో ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా సైన్యానికి సంబంధించినవి. నెక్స్ట్ మనము ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అంటే పరిశోధనకు సంబంధించిన వ్యవస్థలు, సిబిఐ కావచ్చు, సిబిసి కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఇలాంటివన్నీ అన్నమాట పరిశోధనలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రైట్. సో మరి
అనురాగ్ పరిశోధన అంటే నేర పరిశోధనకు సంబంధించినవి. సో అనురాగ్ కుమార్ ఈయన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐకి జాయింట్ డైరెక్టర్ అయినారు. మరి సిబిఐ అనేది మనకు 1963లో ఏర్పడిన సంస్థ. సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది 1964లో ఏర్పడిన సంస్థ. సిబిఐ సిబిసిలు రెండు కూడా మనకు సంతానం కమిటీ సూచన మేరకు ఏర్పడ్డాయి. ఇటీవలి కాలంలో సిబిఐ మనకు ఎందుకు వార్తల్లో ఉందంటే సిబిఐ యూరోపోల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. సిబిఐ యూరోపోల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఆ విధంగా ఒకసారి వార్తల్లోకి వచ్చింది. అంటే సహకారానికి సిబిఐ అకాడమీ అండ్ మనకు ఇంటర్పోల్ అకాడమీ ఈ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సిబిఐ అకాడమీ, ఇంటర్పోల్ అకాడమీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సిబిఐ మనకు సమాచార హక్కు చట్టంలో భాగంగా అన్ని రకాల మినహాయింపులు సిబిఐకి వర్తించవు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. సో ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయదగ్గ క్వశ్చన్. అన్ని రకాల మినహాయింపులు సెక్షన్ 8, సెక్షన్ 24లో మినహాయింపులు ఉంటాయి. ఈ ఎన్ని మినహాయింపులు సిబిఐకి వర్తించవని ఏ కోర్టు చెప్పింది అంటే ఢిల్లీ హైకోర్టు చెప్పింది. రైట్. సో ఈ విధంగా మనకు సిబిఐ బాగా వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ సప్నా తివారీ. సో ఈమె ఇంటెలిజెన్స్ బ్యూరోకు స్పెషల్ డైరెక్టర్ అయ్యారు. సప్నా తివారీ అని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరోకు స్పెషల్ డైరెక్టర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఏఎస్ రాజు ఈయన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు అందులో కమిషనర్ అయినారు. సిబిసిలో కమిషనర్. సో సిబిసి సిబిఐకి సంబంధించి ఆల్రెడీ మనం పాయింట్స్ని చూసినాం. అండ్ అదేవిధంగా రాజు గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో దానికి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేసినారు. రైట్. మరి ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో ఒక శాఖను ఓపెన్ చేసింది, ఒక బ్రాంచ్. మరి భారతదేశంలో స్టార్టప్ కంపెనీలకు ప్రత్యేకించిగా ఒక బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ అయిందంటే పూణేలోనే ఓపెన్ అయింది. రైట్. సో బాగా ఇంపార్టెంట్, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇదే పూణేకి చెందిన ఎహసాన్ బెండాలే అనే ఒక మహిళ, ఈమె యూకే నుంచి డెలిగేట్గా కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ యుఎన్ అక్కడికి వెళ్ళనున్నది. సో పూణే అన్నప్పుడల్లా వీరిద్దరు కంపల్సరీ గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ సదానంద్ వసంత్ డేట్. మరి ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈయనకు కొత్తగా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయినారు. సో ఈ విధంగా మనకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి సంబంధించినవన్నీ కూడా మనకు ఉన్నాయి. అండ్ జ్యుడిషియల్ బాడీస్ అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియామకాలు. సో అనిరుద్ధ బోస్ ఈయన నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ భోపాల్లో ఉంటుంది, దానికి డైరెక్టర్ అయినారనమాట. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నేరుగా అది కూడా అడగవచ్చు. జాతీయ నియామకాల అకాడమీ ఎక్కడ ఉన్నది అని కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కడుంది మనకు? భోపాల్లో ఉంది, మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. మరి భోపాల్ ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు అలైన్ అయిన సిటీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానమైన తొలి నగరం ఇది అని అంటే మనకు భోపాల్ అనే నగరం దీనికి అలైన్ అయింది. రైట్. అండ్ అదేవిధంగా ఈ భోపాల్లోనే నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఉంది. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న నగరం భోపాల్ అన్నమాట. మరి మొదటి స్థానంలో 2 నగరాలు ఉన్నాయి, ఇండోర్ ఉన్నది, సూరత్ ఉన్నది. ఇండోర్ యాజ్ వెల్ యాజ్ సూరత్ ఉన్నది. అండ్ అందుకే మనకు 2వ స్థానం ఎవరికి ఇవ్వలేదు. తర్వాత 3వ స్థానం డైరెక్ట్గా నావీ ముంబైకి ఇచ్చారు, 3 అని చెప్పి. 4 విశాఖపట్నం, 5 భోపాల్ ఉన్నది. 4, 6, 8 విశాఖపట్నం, 4 విజయవాడ, 6, 8 తిరుపతి, 9 హైదరాబాద్. సో ఈ విధంగా ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం మొదటి ప్లేస్లో ఉన్నవి ఏమని చెప్పుకున్నాం? సూరత్, ఇండోర్. ఈ సూరత్ నుంచి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనారు లోక్సభకు, ముఖేష్. మరి ఇండోర్లో కూడా ఇదే పరిస్థితి వస్తూ ఉన్నది. సో ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు తమ నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరినారు. అండ్ అదేవిధంగా అక్కడ ఇంకా ఇండిపెండెంట్ కూడా మెల్లిమెల్లిగా విత్డ్రా చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితేనే కాంగ్రెస్ అక్కడ నోటాకు ఓటు వేయమని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నది. సో ఈ విధంగా మనకు ఇండోర్ అండ్ సూరత్ అనగానే ఈ అంశాలు గుర్తుకు రావాలి. రైట్. సో ఇది అనిరుద్ధ్ బోస్, ఆయన భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ దినేష్ కుమార్. సో ఈయన సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్కి ఈయన
29th ఏప్రిల్న నియామకమైనారనమాట. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే దానికి నేతృత్వం వహిస్తారు అని అర్థం. సభాపతి అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా ఆయన అపాయింట్ అయినారు, దినేష్ కుమార్. రైట్. నెక్స్ట్ రుతురాజ్ అవస్థి. ఈయన 22వ న్యాయ కమిషన్కు నేతృత్వం వహించినారు. బట్ 22వ న్యాయ కమిషన్కి ఈయన రాజీనామా చేసినారు. సో ఈయన ఇటీవలే లోక్పాల్లో సభ్యుడిగా నియామకమైనారు. అంటే లా కమిషన్ నుంచి లోక్పాల్కు వెళ్ళారు. ఈ లోక్పాల్ అనేది 2013లో వచ్చిన చట్టం. ఉన్నత స్థాయిలో అవినీతిని విచారించేందుకు ఉద్దేశించింది అనమాట. ప్రధాని మంత్రిమండలి పైన కూడా విచారిస్తుంది. అదేవిధంగా మనకు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ వ్యవస్థలు ప్రవేశపెట్టారు. తొలి రాష్ట్రం ఏది దీన్ని ప్రవేశపెట్టిందంటే మహారాష్ట్ర అని చెప్పాలి. అండ్ ఈ రుతురాజ్ అవస్థి వన్ నేషన్ వన్ ఎలక్షన్, అంటే ఒక దేశము ఒకేసారి ఎన్నిక నిర్వహించాలి అన్న దానికి మద్దతుగా ఇటీవలి కాలంలో కొన్ని ప్రతిపాదనలు కూడా ఈయన నేతృత్వంలోని కమిటీ చేసింది. ఎట్ ద సేమ్ టైం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కూడా చేసింది. ఈ రెండు కమిటీలు తమ నివేదికలను భారత ప్రభుత్వానికి అందజేసినాయి. మరి ఓకే, ఈయన లా కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఈయన రైట్ లోక్పాల్లో అపాయింట్ అయినారు. సో అదేవిధంగా లింగప్ప స్వామి, సంజయ్ యాదవ్, జస్టిస్ రుతురాజ్ అవస్థి జ్యుడిషియల్ మెంబర్స్ ఆఫ్ లోక్పాల్లో న్యాయ సభ్యులుగా నియామకమైనారనమాట. రైట్. అండ్ నెక్స్ట్ బిఆర్ గవాయ్. సో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న బిఆర్ గవాయ్ ఈయన సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్ అయినారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి. రైట్. సో ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ మనం విద్యాపరమైన నియామకాలు కానీ చూస్తే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే మనకు ఎన్సీఈఆర్టీలు అండ్ యూజీసీ అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఓకే, ఇట్లాంటి యూనివర్సిటీలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మరి సచ్చిదానంద మహంతి వీరు యూజీసీకి మెంబర్గా అపాయింట్ అయినారు. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో మరి దీనికి ఇప్పుడు నేతృత్వం వహిస్తుంది కూడా తెలుగువాడే, నల్గొండ జిల్లాకు చెందిన వారు. సో గతంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వారు. చాలా సందర్భాల్లో చెప్పినా తెలిస్తే షేర్ చేయండి. అదేవిధంగా రాహుల్ సింగ్, ఈయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈకి ఈయన నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చేయండి. మనకి ఇటీవలే ఒక యూనివర్సిటీకి ఒక మహిళ వైస్ ఛాన్సలర్గా తొలిసారి నియామకమయ్యారు. భారత రాష్ట్రపతి నియమించినారు. సో ఓకే, అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఎవరా మహిళ? సో అది కూడా మీరు ఓకే షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మనకు పరిపాలనాపరమైన అంశాలు అడ్మినిస్ట్రేటివ్ చూస్తే గాన రణ్ధీర్ జైస్వాల్ ఈయన అధికారికంగా స్పోక్స్ పర్సన్గా నియామకమయ్యారు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే మనకు విదేశాంగ వ్యవహారాలు. సో ఇక్కడ ఒక క్లారిటీ కూడా నేను మీకు ఇస్తాను. మనకు యునైటెడ్ నేషన్స్ ఇది కూడా చాలా తెలుగు పత్రికల్లో కానీ మ్యాగజైన్లలో కానీ సో వాళ్ళు కొంచెం క్రాస్ చెక్ చేయకుండా చేసినారు. సో పొరపాటున జరుగుతుంటాయి అన్నీ. యునైటెడ్ నేషన్స్ అని చెప్పి ఉన్నది. ఈ యునైటెడ్ నేషన్స్కు మనకు న్యూయార్క్లో ఒక ఆఫీస్ ఉన్నది అండ్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఒక ఆఫీస్ ఉన్నది, రెండు. మరి న్యూయార్క్లో ఉండే ఆఫీస్లో రుచిరా కాంబోస్ భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు, పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. మరి ఇక్కడ జెనీవాలో ఎవరున్నారు అంటే అరిందమ్ బాగ్చి అని అతను వచ్చినాడు. సో చాలామంది అరిందమ్ బాగ్చి ఇక్కడికి వెళ్ళారు, రుచిరా కాంబోజ్ వెళ్ళిపోయారని చెప్పి అట్లా మన తెలుగు పత్రికల్లో మ్యాగజైన్లలో కొన్నిట్లో వచ్చింది కాబట్టి క్లారిటీ ఇస్తున్నాం. జెనీవాలో అరిందమ్ బాగ్చి వచ్చినారు. మరి అరిందమ్ బాగ్చి రీసెంట్గా జాయిన్ అయినారు. అరిందమ్ బాగ్చి ఇక్కడికి రాకముందు అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఇక్కడికి రాకముందు. సో ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్న ఆయన ఈ జెనీవాకు రావడంతో ఇక్కడ పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్టులో మనకు రణ్ధీర్ జైస్వాల్ వచ్చారు. ఆ పోస్ట్లో ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై రణ్ధీర్ జైస్వాల్. మీకు గుర్తుంటే భారత పార్లమెంట్ని మనకు లాస్ట్ ఇయర్ భారత ప్రధానమంత్రి ప్రారంభించినారు, పార్లమెంట్ భవనాన్ని. మరి ఈ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంలో ఆ పర్టికులర్ ఓకే రోజున మనకు నేపాల్ దేశం, పాకిస్తాన్ దేశం కొన్ని అబ్జెక్షన్స్ చెప్పినాయి. ఈ పార్లమెంట్లో ఒక గోడ పైన మనకు అఖండ భారత్ బొమ్మను చిత్రీకరించినారు. అఖండ భారత్ అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక ఈ అన్ని దేశాలు కలిపితేనే బంగ్లాదేశ్, ఇవన్నీ కలిపితేనే మన అఖండ భారత్గా చిత్రీకరించారు. దీని పట్ల ఆ దేశాల్లో అబ్జెక్షన్ అనేది వచ్చింది, అభ్యంతరం వచ్చింది. ఆ అభ్యంతరం వచ్చినప్పుడు అప్పుడు విదేశాంగ శాఖకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ హోదాలో అరిందమ్ బాగ్చి వివరణ ఇచ్చినారు.
రైట్. ఆ తర్వాత ఆయన జెనీవాకి వెళ్ళారు. ఆ ప్లేస్లో రణ్ధీర్ జైస్వాల్ వచ్చినారు. సో ఈ క్లారిటీగా ముగ్గురిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా అరిందమ్ బాగ్చి జెనీవాకి వెళ్ళారు. ఆయన ప్లేస్లో రణ్ధీర్ జైస్వాల్ వచ్చినారు. రుచిరా కాంబోజ్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఫినిష్. రైట్. నెక్స్ట్ నవనీత్ సెహగల్. మరి నవనీత్ సెహగల్ చైర్పర్సన్ ఆఫ్ ప్రసార్ భారతి బోర్డ్. ప్రసార భారతి బోర్డుకి చైర్పర్సన్గా నియామకమైనారు. ప్రసార భారతికి చైర్పర్సన్గా నియామకమయ్యారు. అండ్ నెక్స్ట్ వినయ్ కుమార్. ఈయన రష్యా దేశానికి కొత్త రాయభారిగా వెళ్ళారనమాట, అంబాసిడర్గా. ఇంతవరకు ఆయన మయన్మార్ దగ్గర పనిచేసినారు. ఈయన ఉన్నప్పుడే మయన్మార్తో ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనేది మనకు ముగిసింది. ఫ్రీ మూమెంట్ రెజీమ్ అని అంటే ఇది రెండు దేశాల మధ్య సరిహద్దు అయితే ఇటు 16 కిలోమీటర్లు, ఇటు 16 కిలోమీటర్లు. సో అక్కడ ఫ్రీగా స్వేచ్ఛగా ఈ గిరిజనులు వెళ్ళేందుకు అవకాశం కల్పించినారు. సో ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని మనం ఉపసంహరించుకున్నాం. వీరున్నప్పుడే ఉపసంహరించుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఇలా ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ ఖండిస్తూ తీర్మానాన్ని చేసిన అసెంబ్లీ ఏది అంటే నాగాల్యాండ్ అసెంబ్లీ. అదేవిధంగా మయన్మార్ దేశంతో ఇటీవల భారతదేశం సిత్వేరా అనే ఒక పోర్టును కూడా ఒప్పందం తెచ్చుకుంది. అంటే భారతదేశం ఆధీనంలో విదేశాల్లో ప్రస్తుతం 2 పోర్టులు పనిచేస్తున్నాయి. ఒక పోర్ట్ ఏమో ఇరాన్లోని చాబర్, రెండోది మయన్మార్లోని సిత్వేరా. సో చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పీయూష్ ఆనంద్. సో నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి నేతృత్వం వహిస్తున్నారు పీయూష్ ఆనంద్. నెక్స్ట్ రాజీవ్ కుమార్. ఈయన మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి పరిశోధన అభివృద్ధికి ఈయన డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షఫాలి షరన్. సో ఈయన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB దీనికి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయినారు. ఓకే, షఫాలి షరన్గా గుర్తుపెట్టుకోవాలి, షఫాలి షరన్. అండ్ నెక్స్ట్ పవన్ కుమార్. ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అడ్వైజర్ అనమాట. అంటే వ్యయ శాఖకు సంబంధించిన సలహాదారుగా, కాస్ట్ అనమాట, దానికి పవన్ కుమార్ వచ్చారు. నెక్స్ట్ అజయ్ కుమార్ చౌదరి. ఈయన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCA అంటాం కదా. సో మనకు రూపే కార్డులు ఇవ్వడం కానీ, తర్వాత మిగతా ఏవైతే మనం ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నామో దానికి సంబంధించిన ఒక కీలకమైన సంస్థ మనకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అజయ్ కుమార్ చౌదరి అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ నరేంద్ర కుమార్ యాదవ్. ఈయన IRS ఆఫీసర్, చాలా చిన్న ఏజ్లో IRS ఆఫీసర్ అయినారు, ఫిట్గా ఉంటారు. అందుకని ఫిట్ ఇండియా మూమెంట్కి ఈయనకు ఈ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు. ఫిట్ ఇండియా మూమెంట్ అని చెప్పి ప్రధానమంత్రి లాంచ్ చేసినారనమాట. అండ్ అదేవిధంగా రవీంద్ర కుమార్. సో రవీంద్ర కుమార్ ఈయన మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ గ్రిడ్. సో పవర్ గ్రిడ్కు సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినారు. చాలా కీలకమైన పొజిషన్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సంజీవ్ అగర్వాల్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్కు ఈయన కొత్తగా బాధ్యతలు స్వీకరించినారు, చీఫ్ అన్నమాట. సో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్. సో ఇది మనకు పెట్టుబడులను సమీకరిస్తుంది, పెట్టుబడులకు డబ్బును సమీకరిస్తుంది, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను పెట్టేందుకు ఉద్దేశించిందనమాట. సో జాతీయ పెట్టుబడులు మౌలిక సదుపాయాల నిధి సంస్థగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రామ్మోహన్ రావు. మరి ఈయన సెబీ సెబీ రీసెంట్ అనౌన్స్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ రామ్మోహన్ రావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో సెబీకి ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనేది అయినారు. సెబీ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. సో స్టాక్ మార్కెట్ను నిర్వహిస్తూ ఉంటుంది. మరి ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో భారతదేశం 4వ స్థానానికి చేరింది. డిజిటల్ ఎక్స్పోర్ట్స్లో కూడా, డిజిటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో కూడా 4వ స్థానంలో ఉన్నది. సెబీకి మనకు మాధవి బుచ్ నేతృత్వం వహిస్తుంది. ఈమె తొలి మహిళ. భారతదేశంలో ఒక రెగ్యులేటరీకి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ కూడా ఈమెనే. నెక్స్ట్ సంతోష్. మనకు చీఫ్ జనరల్ మేనేజర్ ఉండేవారు కెనరా బ్యాంక్కి. ఈయన NARCLకు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. NARCL అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. అంటే భారతదేశంలో ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. సో ఈ ఆస్తులకు సంబంధించి పునర్నిర్మాణాన్ని చేసే ఉద్దేశంతో తీసుకొని వచ్చిందనమాట నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. రైట్. సో ఇప్పటిదాకా మనం చూసినవి అడ్మినిస్ట్రేటివ్ అయితే, మరి ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ బాడీస్. సో ఆర్థికపరమైన వ్యవస్థలు అంటే ఫిక్కీ లిడీస్ ఆర్గనైజేషన్, CII, అసోచామ్,
ఇలాంటివి ఐసిఏ ఇట్లాంటివి అన్నమాట. సో ఇక్కడ మనకు అసోచామ్ అని చెప్పి ఉన్నది. అసోచామ్ అని అంటే అసోసియేటెడ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, లైక్ అసోసియేటెడ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇండియా. దీనికి సంజయ్ నాయర్ కొత్త ప్రెసిడెంట్ అయినారు. ఓకే, సంజయ్ నాయర్. నెక్స్ట్ మరి సందీప్ జైన్. సో ఈయన ఫిస్మే, ఓకే, ఫిస్మేకు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సో ఎలెక్టెడ్ యునానిమస్లీ అంటాం. మరి ఫిస్మే అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ లఘు సంస్థలు అన్నమాట. ఆ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఫిస్మే ఫుల్ ఫామ్ ఏంటి అని అడగవచ్చు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటాం. సో దీనికి ఆయన మనకు యునానిమస్గా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినారు. సో 2024-25 టర్మ్కి ఆయన ఉంటారు. అండ్ నెక్స్ట్ మీనేష్ షా. మరి మీనేష్ షా నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కొత్తగా మనకు చైర్మన్ అయినారు. సో ఇది కూడా మనకు ఒక ఆర్థికపరమైన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కృష్ణ ఎల్లా, చాలా ఇంపార్టెంట్. మనకు భారత్ బయోటెక్ ఈయన ఫౌండర్ చైర్మన్గా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఉన్నారు. మరి ఈయన కృష్ణ ఎల్లా మనకు ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్కు నేతృత్వం వహిస్తారు. అంటే భారత వ్యాక్సిన్ల తయారీ వ్యవస్థ లేదా సంస్థ, భారత్లో వ్యాక్సిన్ల తయారీ సంస్థ. మనకు కరోనా వ్యాక్సిన్లో 2 రకాల వ్యాక్సిన్, భారతదేశంలో పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తీసుకొని వచ్చింది భారత్ బయోటెక్. రెండవది ఏంటంటే ప్రపంచంలోని తొలిసారిగా నాజల్ వ్యాక్సిన్, ముక్కు ద్వారా వేసుకునే వ్యాక్సిన్ తీసుకొని వచ్చింది కూడా ఇదే వ్యవస్థ, రైట్. సో ఈ విధంగా కృష్ణ ఎల్లా మనకు వార్తల్లో ఉన్నారు. భారత్ బయోటెక్ ఆస్ట్రేలియాకు చెందిన ఒక యూనివర్సిటీ తోటి ఒప్పందం కూడా కుదుర్చుకుంది, సిడ్నీ, వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ అనుకుంటుంది. సో అక్కడ వ్యాక్సిన్లు తయారు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గోవింద్ ధులాకియా. సో ఈయన మరి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆఫీస్గా పేరున్న సూరత్ డైమండ్ బోర్స్, సో దీనికి ఆయన చైర్మన్ అయినారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇది లాభాపేక్ష లేని పదవి కాబట్టి అన్ని నియామకమైనారు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నెక్స్ట్ మరియం మెమెన్ మాథ్యూ. సో ఓకే, మీరందరూ కూడా ఈ మలయాళం మనోరమ ఇయర్ బుక్ చదివి ఉంటారు. యాక్చువల్గా ఈ మలయాళం మనోరమ సంబంధించిన వ్యవస్థ ఒకటి మనకు డిజిటల్ పద్ధతిలో కూడా ఉంది. డిజిటల్ ఉన్నది. ఆ డిజిటల్ ఓకే మనోరమ ఆన్లైన్కి ఈమె సీఈఓగా ఉన్నారు. మనోరమ ఆన్లైన్కి సీఈఓ. మరి ఇప్పుడు ఏం పదవిలోకి వచ్చినారంటే డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఉంది. ఏ విధంగా అయితే పత్రికలు నడిపే వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్గా ఉన్నారో, డిజిటల్ పద్ధతిలో వాళ్ళకి డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కూడా ఒక వ్యవస్థ ఉంది. దీనికి ఈమె చైర్పర్సన్ అయినారు, రైట్. అండ్ నెక్స్ట్ జోయశ్రీ దాస్ వర్మ. మరి జోయశ్రీ దాస్ వర్మ 41st నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, ఎఫ్ఎల్ఓ అని అంటాం. ఓకే, ఎఫ్ఎల్ఓ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్కు ప్రెసిడెంట్ అయినారు. సో ఫిక్కీలోనే మహిళా పారిశ్రామికవేత్తలందరూ కలిసి ఓకే నియామకమైనవి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రంజిత్ కుమార్. ఈయన ఇన్స్టిట్యూటెడ్ చార్టర్డ్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు ఈయన ప్రెసిడెంట్ అయినారు. సో మనకు జూలై 1న చార్టెడ్ అకౌంటెంట్స్ డేగా కూడా చేస్తూ ఉంటాం. అండ్ చరణ్ జ్యోత్ సింగ్ నందా, ఈయన ఐసిఏఐ అంటే ఇదే సంస్థ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దీనికి వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఏమో రంజిత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఏమో చరణ్ జ్యోత్ సింగ్ అయినారు. నెక్స్ట్ ఎంవి రావు. మనకి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఉన్నది, చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది. ప్రభుత్వ పథకాలను మ్యాక్సిమంగా బ్యాంకుల ద్వారానే అమలు చేస్తాం. సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనికి బాగా సహాయం చేస్తుంది. మరి అలాంటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు కొత్త చైర్మన్గా ఎంవి రావు నియామకమయ్యారు. నెక్స్ట్ నవీన్ జిందాల్. సో బాగా ఇంపార్టెంట్. ఈయన కేసులోనే మనకు జాతీయ పథకాన్ని ఎగురవేయడం అన్నది ఒక ప్రాథమిక హక్కుగా చెప్పారు. మరి స్టీల్ వ్యాపారంలో ఉన్నారు. మరి ఈయన రైట్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయినారనమాట, ఇండియన్ స్టీల్ అసోసియేషన్. సో ఆల్రెడీ ఈయన జిందాల్ స్టీల్ అండ్ పవర్కి చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి ఈయన చైర్మన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీడా రంగానికి సంబంధించిన అపాయింట్మెంట్స్. సో జేషా, మరి ఈయన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి కొత్తగా ప్రెసిడెంట్ అయినారు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శరత్ కమల్. సో మరి ఈయన టేబుల్ టెన్నిస్ ఆడతారు, శరత్ కమల్ అచ్చంట. ఈయన రానున్న ప్యారిస్ ఒలింపిక్స్లో ఫ్లాగ్ బేరర్గా ఉన్నారు, అంటే పతాకదారి అని చెప్పి. టార్చ్ బేరర్గా మనకు అభినవ్ బింద్రా ఉన్నారు. ఓకే, సో ఈ విధంగా 2024 ఒలింపిక్స్, ఈ 2024 ఒలింపిక్స్లో ప్రారంభ వేడుకల్లో రష్యా, బెలారస్ దేశాలను సస్పెండ్ చేశారు. వాళ్ళని పాల్గొననీయకుండా ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ నర్సింగ్ యాదవ్.
మరి ఈయన కామన్వెల్త్ గేమ్స్లో మనకు బంగారు పథకాన్ని గెలిచిన వారు. ప్రస్తుతం ఈయన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఈయన రైట్ చైర్మన్ అయినారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ ఎవరయ్యారంటే నర్సింగ్ యాదవ్. నెక్స్ట్ సనామీర్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓకే ఈ పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్ సనామీర్ను ఈమె ఐసీసీ ఉమెన్స్ 2020 వరల్డ్ కప్ క్వాలిఫైయర్గా ప్రకటించినారు. సో మహిళల్లో మీరు ఈమెను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బిల్కినీస్ అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించిన మహిళ. ఈ మహిళ కూడా ఒలింపిక్స్లో వారు మొదటిసారిగా ఈ జడ్జ్ ప్యానెల్లో ఎంపికైనారన్నమాట రైట్. సో అదేవిధంగా యువరాజ్ సింగ్, ఉసేన్ బోల్ట్, క్రిస్ గేల్. మనకు మహిళల క్వాలిఫైయింగ్ పోటీ అదే 2020కు ఏ జట్టు ఆడాలి అని చెప్పి క్వాలిఫైయర్ రౌండ్ ఒకటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా అనమాట అది. ఇందులో గెలిచిన వాళ్ళే వరల్డ్ కప్ ఆడతారు. అలాంటి ఒక క్వాలిఫైయర్ పోటీకి సనామీర్ అయితే మరి 2020 వరల్డ్ కప్ అమెరికాలో జరగబోతున్నది. సో దీనికి అంబాసిడర్గా భారత్కు చెందిన యువరాజ్ సింగ్, అదేవిధంగా ఉసేన్ బోల్ట్, క్రిస్ గేల్ వీళ్ళందరూ కూడా నియామకమైనారు. మరి అమెరికాలో జరగబోతున్న ఈ క్రీడల్లో అమెరికాకు అండ్ సౌత్ ఆఫ్రికాకు స్పాన్సర్ చేస్తున్న సంస్థ ఏదంటే అమూల్ సంస్థ రైట్. అమూల్ సంస్థ ఇటీవలే అమెరికాలో ప్రవేశించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు మేరీ కోమ్. సో యాక్చువల్గా ఇప్పుడు జరగబోతున్న ఒలింపిక్స్ 2024లో ప్యారిస్ జరగబోతున్న ఒలింపిక్స్కి సంబంధించి చెఫ్ డి మిషన్గా ఉన్నారు. అంటే మన క్రీడాకారులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అన్నీ కూడా ట్రైనింగ్, కోచ్ అక్కడికి వెళ్ళినాక అక్కడ ట్రైనింగ్ వాళ్ళలో ఓకే ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉండాలి. అయితే ఓకే వారు వ్యక్తిగత కారణాలతో ఈ పదవి నుంచి బయలుదేరారు. చెఫ్ డి మిషన్ నుంచి బయలుదేరిన ఎవరు అంటే మేరీ కోమ్ రైట్. అండ్ నెక్స్ట్ జసింతా కళ్యాణ్. మరి ఓకే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫీమేల్ పిచ్ క్యూరేటర్ అన్నమాట. ఓకే సో ఫీమేల్ పిచ్ క్యూరేటర్గా అపాయింట్ అయినారు. నెక్స్ట్ రఘురామ్ అయ్యర్, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్కు కొత్త CEO రఘురామ్ అయ్యర్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాగ్యా మిశ్రా. సో ఇక్కడి నుంచి అన్ని మనకు కూడా ఈ MNCs మల్టీనేషనల్ కంపెనీలకు వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ అన్నమాట. సో మరి ఓకే ప్రాగ్యా మిశ్రా హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ రిలేషన్స్. సో ఈజీగా మీకు చెప్తాను, ఓపెన్ AI అనే కంపెనీ 2015 ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కంపెనీ అనేది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా సంస్థ. మరి ఈ సంస్థ అనేది ఓకే ఓపెన్ AI వచ్చినప్పుడు భారతదేశ విధానాలు భారతదేశానికి అనుగుణంగా తయారు చేయాలి కాబట్టి గవర్నమెంట్తో సంప్రదింపుల కోసం ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించినారు. ఆ అధికారే ప్రగ్యా మిశ్రా. సో రైట్ వారు ఇప్పుడు ఈ బాధ్యతలు చేపడుతున్నారు. నెక్స్ట్ ముస్తాఫా సులేమాన్, ఈయన మైక్రోసాఫ్ట్లో ఉద్యోగిగా చేరారు. సో మనకు ఈయన మైక్రోసాఫ్ట్ ఈ బ్రిటిష్లో యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన బాగా పేరున్న వ్యక్తి. సో ఈయన మైక్రోసాఫ్ట్లో AI డిజైన్కు నేతృత్వం వహిస్తారు. ముస్తాఫా సులేమాన్ మైక్రోసాఫ్ట్లో AIకి నేతృత్వం వహిస్తారు. నెక్స్ట్ పవన్ దావులూరి, ఈయన కూడా మైక్రోసాఫ్ట్లో 2 విభాగాలను విలీనం చేశారు. విలీనం చేసిన ఈ 2 విభాగాలకు నేతృత్వం వహిస్తారు. అంటే ఓకే ఈయన బోత్ ఫ్రంట్స్ అన్నమాట. అంటే విండోస్ అండ్ సర్ఫేస్ టీమ్స్, విండోస్ టీమ్, సర్ఫేస్ టీమ్ రెండింటిని విలీనం చేశారు. దానికి లీడ్ చేస్తారు. IIT మద్రాసులో చదువుకున్నారు పవన్ దావులూరి రైట్. అండ్ ఇంకా మనం అదర్ అపాయింట్మెంట్స్ కానీ చూస్తే జయరాజ్ షణ్ముగం, ఈయన ఓకే ఎయిర్ ఇండియాకి సంబంధించి హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నమాట. దానికి ఈయన చీఫ్గా నియామకమైనారు. నెక్స్ట్ సలీల్ పరేఖ్. సో మరి ఈయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ USISPF. USISPF అంటే US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం. అంటే US భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక. ఈ USISPF వాళ్ళు ప్రతి 7 అవార్డులు కూడా ఇస్తారు. ఈ 7 నీతా అంబానీకి అవార్డు ఇచ్చినారు. రిలయన్స్ ముఖేష్ అంబానీ అధినేత మిసెస్ నీతూ అంబానీకి ఇచ్చినారు. నెక్స్ట్ సింధు గణపతి. సో వీరు ఓకే ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అయినారు. యాక్చువల్గా ట్రాన్స్జెండర్ వీరు. సో ఈ సింధు గణపతి గతంలోనే రైల్వేలో జాబ్ సంపాదించినారు. అయితే పబ్లిక్తో లైక్ ఇంటరాక్షన్ లేని జాబ్లో కూర్చోబెట్టారు. కాకపోతే టెక్నాలజీ ఎక్కువగా మనకు జరిగిపోవడం మూలంగా మరి ఆ డిపార్ట్మెంట్ లేదు. మరి ఏ జాబ్ ఇవ్వాలి అన్న క్రమంలో భాగంగా మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. ఒకప్పుడు వీళ్ళ పట్ల సామాజిక దురాచారాలు పాటించేవారు.
కానీ అట్లా కాకుండా అందరూ కలిసిపోతున్నారు కాబట్టి సింధు గణపతిని తాజాగా మరి ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా అపాయింట్ చేశారు. సో ఈ విధంగా అపాయింట్ అయిన మొట్టమొదటి ట్రాన్స్ ఉమెన్గా వారు రికార్డ్ సాధించినారు. సింధు గణపతి ఎందుకు ఇటీవల వార్తల్లో ఉన్నారని చెప్పడతారు. సో ఆ విధంగా నియామకానికి సంబంధించిన అంశాలు అనేవి ఉంటాయి. సో ఇవి మనకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన నియామకాలకు సంబంధించినవి. థ్యాంక్ యూ వెరీ మచ్.